వెయిట్ క్లైమ్ చేసుకుందాం. క్లైమ్ ఓకే 23 లెవెల్ అయిందా? ఓకే ఓకే గైస్, అండ్ దెన్ ఆగండి. అండ్ దెన్ వీక్లీ రాలేకపోయింది లేండి. %0 ఆఫ్ సరే రిటర్న్ చేసుకుందాం. 0% ఆఫ్ డబ్బులతో డేమేజ్ కొనుక్కునేది ఫర్లా నాకు ఇది కావాలంటే. జస్ట్ నాట్ అవైలబుల్ ఏంట్రా. ఇది కన్ఫర్మ్ ఇస్తాడు బాగా గుడ్. ఓకే, మనం అయితే రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. నేను చెప్పి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా తీసుకెళ్దాం, ఇంకా తీసుకుపోదాం. ఎర్రగా బాగుంది. నేను బయటకు అయితే ఎక్కి వచ్చిన ఒకసారి. ఓకే వచ్చేసింది. ఇంకో రేసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఏదన్నా కార్ కొందామా ఒకసారి. వేడి నాకు కావాల్సింది చేసుకో. ఎంత 6,000 బాబాయ్ అదే 40 అంట బాబాయ్. ఇదేదో 40 లెవెల్ ఓపెన్ అయిందండి మనకి. ఓపెన్ ద కంటైనర్ అని ఉందా? ఓకే అవ్వట్లా. అసలు బయటికి నేను తర్వాత చూసుకుంటుంది. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఇది కొనాల్సింది ఉంది. ఇంకా ఇది డబ్బులు కావాలి, ఇంకో సన్న కావాలి. అందుకే దాపుతున్నాం ప్రస్తుతానికి ఏం ఆఫ్ చేయకుండా. స్క్రోల్ టు వ్యూ మోరా తెలుసులేరా. నేమ్స్ అయితే ఇద్దామా? నేమ్స్ ఇవ్వడం వెళ్తే పని. నేమ్స్ మొత్తం ఏదైనా బాగుంటే కొంటే ఓకే, అది బాగోకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనమైతే ఒక కారు కొందాం అనుకున్నా. కారు ఏది 30,000కి ఏదో ఉంది. అది ఏది కొనైతే ఒక పని అయిపోయింది. 12 అన్నారా? అయితే వేస్ట్ ఏమో. నాకు సౌండ్ ఇష్టం. BMW వస్తుంది పాత మోడల్ 300కి. డైమండ్ 3,300 డైమండ్స్ అది. ఓకే, కాకపోతే నాకు జెస్కో కావాలి. అది ఇంకా వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్ అదే అని అడిగితే. అమ్మా, నా దగ్గర ఉన్న హైయెస్ట్ స్పీడ్ కార్ ఏంటంటే ఇది కాదు, ఇది మీకు ఆగదు మనకి. ఏ కార్ అండి చూపుతుంది చూడండి. ఈ కారు ఇంకోటి ఉండింది, ఇంకోటి చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకటి, ఈ మోడల్ దాంట్లో ఇదొకటి టాప్ స్పీడ్స్ కారు. వాటి మించి అంతకు మించి
మరి ఈ కారు ఎప్పుడు నేను చూడాల ట్రై చేద్దాం పండు ఒకసారి. కారు నేను ఎప్పుడు తోలినట్టయితే నాకు గుర్తులేదు, అసలు నేను ఎప్పుడు తోలేదండి. బ్యాక్లో చూపి ఒకసారి నాకు. ఈ యాంకర్ కూడా తెలియదు ఇది అసలు. ఇప్పుడు చూడాల ఫస్ట్ టైం ఐసి కొనేసి పెట్టేసి అప్పుడులో మీకు వీడియో చేయాల్సిందబ్బా ఫస్ట్ నుంచే. మళ్ళీ కొత్తగా గేమ్ ఇన్స్టాల్ చేసి చేయాలని ఉండిద్ది, కానీ నేనైతే అక్కడ 1000 డైమండ్లు చూడంగానే ఇంకా నేను ఆగిపోయాను. రేడియో పక్క వెళ్తా ఏదిరా. ఓకే ఇంకా రాలే, సారీ. ఇదిగో ఈ బాగానే వెళ్తుంది. 300 వెళ్ళిద్దా? 350 వెళ్ళకపోతే ఇంకొని వేసింది. వెళ్ళిందా? 60 కూడా వెళ్ళిద్ది. దెబ్బ కూడా వెళ్ళిపోయిద్ది దాదాపు. స్ట్రైట్ లైన్ కావాలి కాబట్టి డ్రైనేజ్ దిగేద్దాం. అంటే డ్రైనేజ్ ఇవ్వాలి, చెరువు దాంట్లో దిగిపోయి రప్ప వెళ్ళిపోవాలి. ఓ అమ్మ, ఇది ఆడి కారా కమ్ తీసి? ఆడి రేట్ ఏదో ఉండిద్ది కదా కాదుగా. ఆడి కార్ లాగే సౌండ్ వచ్చింది ఇంకా అడిగా ఒకేసారి. ఏయ్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను ఈ ఎపిసోడ్లో. దొరకలా తిరిగి బ్రేక్ రా. నేనేం చేయట్లేదు, అదే వెళ్ళిపోతుంది కారు. నేను వదిలేసే నా దగ్గరికి వచ్చింది. తెచ్చి ఐలో పెట్టిన గ్రాఫిక్స్ అట్లా దాంట్కి మీడియంలోనే పెట్టాం. మళ్ళీ తీసుకొచ్చి ఈ ల్యాగ్ తగలయ్యా. కావాలంటే లోలో పెడతారా రే, కావాలంటే సౌండ్లన్నీ తగ్గించుకోరా రే. క్యాన్ చేయగలను అంతే, సెట్టింగ్లో అయితే ఉన్నాయి. మరి ల్యాగ్ తగ్గాలంటే చేయాల్సినవన్నీ చేశాను. అరే మినిమం కార్ సౌండ్ కూడా లేకపోతే బాగోలేదా? ఇది కార్ సౌండ్ రాదారా, ఎఫెక్ట్ సౌండ్ పెట్టాలి మర్చిపోయారు. మామూలు సౌండ్ ఎక్కువ పెట్టకూడదు. సౌండ్ ఎక్కువ పెడితే ఛార్జింగ్ ఎక్కువ అయిపోతుంది, తొందరగా అయిపోయి. గేమ్స్ ఆడేటప్పుడైతే వీడియో చేసేటప్పుడైతే పక్కా నాకు 1% ఉండగా తీసుకుంటాను. నీకట్టు ఇంటర్నల్ దట్టో ఫీడ్ అయిద్ది వచ్చింది. మీకు ల్యాగ్ రాకుండా ఉండాలంటే ఇంకా ఇంతకన్నా ఇంకేం చేయలేడు. ఏడ్రా 800 ఏడున్నారు రేడా. మనకి డబ్బులు రావట్లేదు కాబట్టి వచ్చే ఎపిసోడ్ నుంచి ట్రాన్స్పోర్టింగ్ బిజినెస్ అయితే పెడదాం అనుకుంటున్నా. మన దగ్గర ఎలాగో కార్లు ఉన్నాయి, పెట్టేసామనుకోండి
3 కొబ్బరి చెట్లు తగలుకొని పో. ఇది సిటీ, అసలు సిటీ ఇది. వచ్చాం, రేస్ వచ్చింది నాకు తెలుసు, రేసింగ్లో పార్ట్ అది. అందుకే నా డ్రిఫ్ట్ అని పెట్టారు, డ్రిఫ్ట్ అయిపోతుంది. జీటీ డ్రిఫ్ట్ అని పెట్టింది. పొట్టి కార్ అయిపోయింది అక్కడ. గ్రౌండ్ కూడా ఏం చేశారా, తగిలేసింది. ఎందుకు ఎట్టండి పొట్టి కార్లు కొనాలంటే నా భయం. స్లోగా ఎక్కిద్ది, స్పీడ్గా వచ్చే కదా ఇందాక, ఎక్కలా చూడండి చూపిస్తాను. నేను బాగానే ఎక్కింది కంటే ఏమైంది మరి, మనకైతే తెలీదు. మనం అయితే వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. ఎందుకు కావాలి అసలు మామూలుగా, ఎందుకు ఎక్కుతావు, ఎన్నో హిట్ కదా. బాగానే ఎక్కిందిగా. కొన్ని ఇటు నుంచి ట్రై చేద్దాం. నాకు ఎందుకు ఎక్కలా, తగిలేసింది. కొన్ని ఇటు నుంచా, ఓకే. ఏం డిఫరెన్స్ లేదు ఇందాక, నాకు అలా కనిపించిందా లేకపోతే ఎట్లా తెలీదు. ఓకే, లెట్స్ గో. యారా ఒక్క మిత్ర, 4th ఎపిసోడ్ కదా గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. దీన్ని ఫస్ట్ షేర్ చేయకుండానే రప్ప వాడేస్తా. డ్యామేజ్.
బ్రేక్ 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 బ్రేక్. మొన్న తిరిగిందా కాదు. వెయిట్ బ్రేక్ వేసా మన బ్రేక్లో యాక్యురేట్గా ఉండాలి. క్లియర్ తీసుకుపోతున్నాను ఏం కట్టలేదారా. వీడియో మినిట్ పడితే పడితే వచ్చేస్తుండే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏదో వచ్చింది మనకి. అవును పైకి ఎత్తాలి గట్ట వేరే విషయం. మూల లేదా లేకపోతే నాకు డౌన్లోడ్ అవ్వలేదా తెలియదు. నిజంగానే ఏమీ లేదు. పక్క పడకుండా వెళ్ళాలి స్పీడ్తో అనమాట. బా చెట్ల నుంచి మధ్యలో దూరిపోయింది. అంటే కూడా వచ్చేది స్లో చేయాల్సింది. రేస్ ప్రాక్టీసింగ్ అయితే వేసేది నేను ఇక్కడే వచ్చేసి రౌండ్లు తిరుగుతాను అన్నమాట. ఇంకా దీనికన్నా స్పీడ్ ఉండే కాళ్ళు తెచ్చుకొని ఇక్కడే ప్రాక్టీసింగ్ అయితే చేస్తాను నేను. ప్రాక్టీసింగ్ సెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. దీనికన్నా ఎక్కువ స్పీడ్ ఉండేవి, ఎక్కువ బ్రేక్ ఉండేది తెచ్చుకుంటాను. ప్రాక్టీసింగ్ అనుకోవచ్చు. కొంచెం స్పీడ్ ఉండేదన్న మరీ తొక్కితే వెళ్ళిపోయే అంత కాదు, అయితే అంత వెళ్తున్నా కాబట్టి ఏ కారు తీసుకుపోతానంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. నాకు తెలిసిన మస్టాంగ్ అలాంటివి తీసుకుపోతాను. మాట్లాడుతున్నారా? అది జీటీ వాడిదే, ఇది జీటీ వాడిదే. జీటీ తీసుకుపోతాను అన్నమాట. 400 మినిమం 400 ఉండాలి, లేకపోతే నాకు మెంటల్ ఎక్కేసి. మీకు తెలుసు ఆల్రెడీ. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మార్చుకుంటా కార్లో. లెట్స్ గో ఫర్ హియర్. ఫిషింగ్ సెక్షన్ అయితే ఇదే. స్లో చేస్తూ ఉంటా, పెంచుతూ ఉంటా, స్లో చేస్తూ ఉంటా, పెంచుతూ ఉంటా. అందండి స్టీరింగ్ కూడా అంత కరెక్ట్గా ఉండిద్ది దీన్ని. మోడిఫికేషన్ కాదు దీన్ని. పాతకాయలైనా కానీ ఫస్ట్ పర్సన్ వ్యూలో నాకు ఇష్టం. అప్పట్లో ఎంత స్పీడ్ వెళ్ళేది, ఎంత లగ్జరీగా అప్పట్లో లేదు. అప్పట్లో అంటే చెప్పినా చాలా వచ్చేసినాయి. అప్పట్లో మంచిగా ది బెస్ట్
జీటీఆర్ మీద స్కిడ్లు కొట్టే కార్ అనేదే లేదు అసలు. ఓల్డ్ కార్స్ కలెక్షన్స్ అంటే మనకి ఎంతగానో ఇష్టమో మీకే తెలుసు. సెక్షన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ తిప్పి 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 తిప్పు ఈ లైన్ నుంచి బయటికి రాకుండా చూసుకుంటారు దాదాపు. కొన్ని ట్రెండింగ్లు ఉంటాయి ఘోరంగా ఉంటే అవి అది పెట్టి వెళ్ళిపోవాలి, హైట్ వెళ్ళిపోవాలి, అంత ఘనంగా ఉండిద్ది. కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా. ఇక్కడ బ్రేక్ వేసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోతుంది దాంట్లో. ఈ లైన్ ఏడందో కనిపించింది. ఇక్కడ ఒక చోట భారీ ట్రెండింగ్ అయింది. మనం చూడాల్సింది ఫస్ట్ ట్రాక్ చూసుకోవాలి ఎలా ఉందనేసి. ట్రాక్ చూసిన తర్వాత ట్రాక్ చూసుకుంటూ తోసుకుపోవాలి అంతే. దూసుకుపోవడం. ఓకే చాలే, ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. అండ్ దెన్ ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నది చెప్తానండి. ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నది మీకు ఎవరంటే చెప్పాలా? జీటీఏ డ్రిఫ్టర్ మీకైతే ఈ వీడియో ప్రెస్ చేస్తున్నది జీటీఏ డ్రిఫ్టర్. అండ్ దెన్ బై గైస్. ఓకే అంతే. నాకు ఒక కారు, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంత అవుదమ్మా మన దగ్గర. ఇది ఫుల్ అప్గ్రేడ్ చేసి పెట్టు ఇక్కడ, ఫుల్ అప్గ్రేడ్. అంత నచ్చలే నాకు. తీసుకోను. జీటీఆర్ కొంచెం ఇప్పుడు పెంచుతా ట్రై చేస్తా, కుదిరిద్దా? ఇంకా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం తోలే కారు దీనికి కూడా చాలు చాలు కోడి ఓడి చేసుకుని పోతుంది. ఏదో వచ్చింది. కూల్ మ్యాన్. హెచ్సి లేడీస్ ఉన్నది వద్దు, క్వాలిటీదే చేయించు కూడా. ఇదివరకు పాతి వాటికి ఇదే మోడల్ అన్నమాట. అదే నా దగ్గర డైమండ్స్ అంతకన్నా లేవు కాబట్టి ఇది ఎక్కువ చేస్తుంది. వద్దా? So until then, take care, see you and bye bye.